సో హలో గైస్, దిస్ ఇస్ ప్రతాప్ ఫ్రమ్ యూపీఎస్సీ మీమ్స్ అడ్డ పేజ్. సో ఇక్కడ ఈ వీడియోకి మెయిన్ రీజన్ అండ్ పర్పస్ ఏంటంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. సో మనం ఇంకా దగ్గరకు వచ్చేసాం. ఇంకా అందరూ ఈ టెన్షన్, ఫోమో, ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ, అంటే ఒక కైండ్ ఆఫ్ భయం. ఇస్ దట్ క్లియర్? అంటే ఇదేంటంటే చాలామందికి ఫస్ట్ అటెంప్ట్ అవ్వచ్చు. లైక్ ఒక ట్రయల్ రాగిద్దాం, అసలు వాట్ ఈస్ యూపీఎస్సీ అని చూద్దామని ఇచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమందికి సీరియస్ సెకండ్ అటెంప్ట్ అవ్వచ్చు. అండ్ కొంతమందికి డూ ఆర్ డై, అంటే ఇది ఇంకా తేల్చుకోవాలి, యూపీఎస్సీతో తేల్చుకోవాలి అని చెప్పి కొంతమందికి డూ ఆర్ డై సిచ్యువేషన్ అటెంప్ట్ కూడా అవ్వచ్చు. కానీ నేను ఒక్కటే, అంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది మాత్రం ఒక్కటే. సో యూపీఎస్సీ క్లియర్ చేయాలి, ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలని చెప్పి మాత్రమే ఇంకా మన కళ్ళ ముందు ఉండిద్ది. ఇంకేం వినిపించవు. సో ఫుడ్ సరిగ్గా పోదు, అండ్ వీఆర్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఈ ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ, కడుపులో అంతా తిప్పేయడం. సో దీస్ ఆర్ కామన్ థింగ్స్ ప్రతి ఆస్పిరెంట్ ఫేస్ చేసేదే. అండ్ మీరు ఫ్రెషర్ అయినా సరే, ఒకవేళ సీరియస్ ఆస్పిరెంట్ అయినా సరే, ఇదైతే ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియోనే అవుతుంది మీకు. సో ఈ వీడియోలో కాంటెక్స్ట్ ఏంటంటే టు మోటివేట్, కొంచెం మోటివేషను. అండ్ మీ ఎగ్జామ్ హాల్లో మీరు ఒకవేళ కూర్చొని ఉంటే వాట్స్ యువర్ మైండ్ సెట్, అంటే హౌ టు స్టెబిలైజ్ యువర్ మైండ్, అండ్ ఎగ్జామ్ పేపర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను, అంతే. దట్స్ ఇట్. ఇఫ్ మీకు ఇది టైం వేస్ట్ అనిపిస్తుంది అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టైం, అంటే చాలా ఇంపార్టెంట్ టైం. రివిజన్లో ఉంటారు, లేదంటే పీవైక్యూస్ సాల్వ్ చేయడం. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ మీకేంటంటే జస్ట్ ఒక కాంటెక్స్ట్ లాగా చెప్పేస్తున్నాను, చాలా బ్రీఫ్గా చెప్తాను అసలు ఎలా ఉండాలని చెప్పి. దట్స్ ఇట్. ఈ వీడియోలో అయితే అది మాత్రమే ఉండిద్ది. ఒక్కటే మీరు ఉండాల్సిన ఒకే ఒక మోటివేషన్ ఏంటంటే ఇది మన వల్ల అవుతుందా అవ్వదా, ఇదంతా సెకండరీ థింగ్స్. అంటే యూపీఎస్సీ క్లియర్ చేస్తామా లేదా అని చెప్పి. కానీ ఒక్కటే, మీరు ఇక్కడ దాకా అంటే యూపీఎస్సీకి వచ్చారంటేనే యూ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ జీవితంలో ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. కాకపోతే ఇట్ టేక్స్ కొంచెం టైం పట్టిద్ది అంతే, రావడం మాత్రం పక్కా. సో కాబట్టి ఒక్కటే మోటివేషను, మన వల్ల కాకపోతే ఎవరి వల్ల అవ్వదు. అదొక్కటే మన మోటివేషన్ అయి ఉండాలి. ఇంకా దానికి మించి ఇంకా మనకు అదర్ మోటివేషన్స్ ఏమీ వద్దు కూడా. మన వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల కాదంతే. సో దట్స్ ద ఓన్లీ మోటివేషన్ లైన్ మీ మైండ్లో పెట్టుకోండి ఆల్వేస్. ఇంకా దాని మించి ఇంకేం లేదు. సో ఇంకా ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తావు. ప్రిలిమ్స్లో కొన్ని డిస్కషన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ హాల్ మైండ్ సెట్. సో ఎగ్జామ్ హాల్ మైండ్ సెట్ అంటే ఈ ఎగ్జామ్ హాల్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామ్ బాగా చదువుతారు, అందరూ 100% ఇస్తారు. బట్ మనకి ఎక్కడ మిస్ అవుతుందంటే ఈ ఎగ్జామినర్ హాల్ మైండ్ సెట్. అండ్ బిఫోర్ ఎగ్జామ్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏంటంటే అందరికీ ఈ ఫోమో ఒకటి, ఫియర్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే అది వస్తుందా లేదా, ఈ ఫోమో, యాంగ్జైటీ, ఈ స్ట్రెస్ల వల్ల మనం ల్యాక్ ఆఫ్ స్లీప్, స్లీప్ ఉండదు, స్లీప్లెస్ నైట్స్. సో ఇవన్నీ అవుతూ ఉంటాయి మనకి. ఇట్స్ వెరీ కామన్. మీకే ఇలా అవుతుందని మాత్రం అనుకోకండి, ఇట్స్ వెరీ కామన్. అండ్ హౌ టు సాల్వ్, మనకు ఉండేది ఏంటంటే, అంటే ఇప్పుడు అందరు చదువుతారు, ఖచ్చితంగా చదువుతారు, కానీ ఆ ఎగ్జామ్ హాల్లో ఆ వే ఆఫ్ అప్రోచ్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు యూజువల్గా. ద సెకండ్ వన్ ఈజ్ హౌ టు, అంటే మనం ఎన్ని అటెంప్ట్ చేయగలం, ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు, అంటే దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ యువర్ ప్రిపరేషన్ అవ్వచ్చు, మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అవ్వచ్చు. దానికి నేను ఒక అనలిటికల్ ఒక అప్రోచ్ చెప్తాను. ఇది మీకు యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. బేసిక్గా నేను యూజ్ చేస్తాను. అది కొన్నిసార్లు వర్క్ అవుద్ది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ వే ఆఫ్ అప్రోచ్ని మీరు ఒక పేపర్ తీసుకొని ట్రై చేయండి. ఇఫ్ మీకు వర్కౌట్ అయితే మంచిదే కదా, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ అవుతున్నాయో మీకే అర్థమైద్ది. సో సెకండ్ వన్ వచ్చేసరికి అటెంప్టింగ్ క్వశ్చన్స్. అండ్ థర్డ్ వచ్చేసరికి హౌ టు సాల్వ్ ఎ క్లూలెస్ క్వశ్చన్స్. ఇగ్నోర్ మై రైటింగ్. కొంచెం ఐప్యాడ్ మీద రాయడం నాకు కొంచెం ఇదిగా ఉంది. సో ఆ రైటింగ్ని ఇగ్నోర్ చేసేసేసి దీనిలో మొత్తం. అండ్ ఫోర్త్ది హౌ టు స్టే రిలాక్స్ అండ్ కామ్. ఇవి మాత్రమే దీనిలో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అంటే ఈ డిఫరెంట్ అప్రోచ్ని మనం చూద్దాము. అసలు ప్రిలిమ్స్లో మెయిన్గా మనకు ఉండేది ఏంటంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి బేసిక్గా వెన్ ఇట్ కమ్స్ టు జిఎస్. సీసాట్లో వచ్చేసరికి 80 క్వశ్చన్స్ ఉంటాయి, అంతే కదా. సో ఫస్ట్ మనకి మార్నింగ్ వెళ్ళంగానే ఫస్ట్ మనకి జిఎస్ ఉండిద్ది. ఈ జిఎస్ ఏంటంటే, మీరు ట్రాన్స్పోర్టు అండ్ ఒకవేళ దూరంగా ఎగ్జామినేషన్ పడిందంటే
బెటర్ టు అక్కడ దగ్గరలో ఉండే హోటల్స్లో కానీ లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కానీ అక్కడ స్టే చేయడానికి చూడండి. ఎందుకంటే ట్రావెలింగ్ మాత్రం దూరం పెట్టుకోకండి. ట్రావెల్ చేసిన తర్వాత మన మైండ్ ఏంటంటే రెస్ట్ కోరుకునిద్ది. ఆ టైంలో నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే అవ్వదన్నమాట. పోయినసారి నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అది. అంటే యూనివర్స్ నాకు సహకరించట్లేదు. నేను చెప్తున్నాను కదా, యూనివర్స్ ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో ప్రతి చోట మీకు యూనివర్స్ ఖచ్చితంగా సహకరించాల్సిందే. అక్కడ ఒక ట్రాఫిక్ జామ్ అవ్వడం కూడా, మీ ప్రిలిమ్స్ లేట్ అవ్వడం, మీ మైండ్ మీద ప్రెజర్ చేయడం కూడా ఇట్స్ ఎ యూనివర్సల్ థింగ్ అంతే. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇట్స్ ఎన్ యూనివర్సల్ ఎగ్జామ్. యూనివర్స్లో ప్రతి ఆబ్జెక్ట్ కనుక మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు సహకరిస్తే ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్, అంటే అది లక్ అనుకోండి, లేదంటే ఇంకేదన్నా అనుకోండి, బట్ ఇట్స్ అన్ యూనివర్సల్ ఎగ్జామ్. నేను గమనించింది, నేను లాస్ అయింది కూడా అక్కడే అనమాట. సో యూనివర్స్ సహకరించకపోతే మనం ఈ ఎగ్జామ్ అసలు ఏం క్రాక్ చేయలేం అంతే. దట్స్ ద మెయిన్ పాయింట్ అంతే. సో అది ఇప్పుడు మనం జిఎస్ అప్రోచ్ చెప్పుకుందాం. జిఎస్ ఎట్లా ఉండిద్ది? సో జిఎస్లో ఏంటంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ జిఎస్లో 100 క్వశ్చన్స్లో ఎప్పుడు యూపీఎస్సీ వాడు అంటే జనరల్గా ప్రతి ఎగ్జామ్లో వాడు ఇచ్చేది ఏంటంటే 30 లెక్కిస్తాడు. అంటే ఏంటి 90 వచ్చాయంటే జస్ట్ ఇది ఒక ఎస్టిమేషన్ లాగా, అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ అంతే. ఈ 30 ఏంటంటే ఈజీగా ఉండిద్ది. కొన్ని 30 అంటే బేసిక్గా ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి బాగా చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ 30 క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేస్తారు. అంటే ఏంటంటే ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్, ఫ్రమ్ ఎన్సీఆర్టీస్, ఫ్రమ్ స్టాండర్డ్ బుక్స్, వీటి నుంచి ఈ 30 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఈజీగా 30 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే 30 అంటే కరెక్ట్గా యాక్యురేట్ 30. మనం యూపీఎస్సీలో ఏది యాక్యురేట్గా చెప్పలేదు. ఏ ఇన్స్టిట్యూట్ యాక్యురేట్గా యూపీఎస్సీని ప్రిడిక్ట్ చేయలేదు. ఇట్స్ అన్ అన్ప్రెడిక్టబుల్ యూపీఎస్సీ ఎగ్జామ్ అంతే. కానీ ఖచ్చితంగా ఒక 30 అయితే ఈజీగా ఇచ్చేయిస్తాడు. అండ్ 30 వచ్చేసరికి, మిగతా 30 వచ్చేసరికి మోడరేట్, చాలా మోడరేట్ క్వశ్చన్స్. అంటే ఇదేంటంటే టఫ్గా ఉండదు, అలా అని చెప్పి ఈజీగా ఉండదు. సమ్ మోడరేట్ క్వశ్చన్స్ ఇస్తాడు. అండ్ 30 వచ్చేసరికి టఫ్గా ఇస్తాడు. ఇదేంటంటే ఇంక ఎక్స్ట్రీమ్. సో వీటిల్ని మీరు ఎలా అప్రోచ్ అవ్వాలంటే, మీ అందరికీ తెలిసే ఉండేది, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్వాట్ అనాలిసిస్. యూనో స్వాట్ అనాలిసిస్? స్వాట్ అనాలిసిస్ అంటే SWOT. దీన్ని స్వాట్ అనాలిసిస్ అంటారు. అసలు ఈ స్వాట్ అనాలిసిస్ని మనం ఈ ఎగ్జామ్లో ఎలా అప్రోచ్ చేయొచ్చు అనేది మనం చూసుకుందాము. ఈ స్వాట్లో మనం OT వాడమండి, ఓన్లీ S అండ్ W, అంటే మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఐఎమ్ సో వీక్ ఎట్ ఎకానమీ. ఫస్ట్ మీరేం చేయాలంటే, ఇప్పుడు ఈ వీడియో చూడంగానే లేదంటే చూసిన తర్వాత ఫస్ట్ మీ స్వాట్ అనాలిసిస్ చేసుకోండి. వాట్స్ యువర్ స్ట్రెంగ్త్, వాట్స్ యువర్ వీక్నెస్. సో ఇదంతా ఎగ్జామ్ అప్రోచ్ మాత్రమే అండి. ట్రై చేయండి. నేనేంటంటే జస్ట్ ఒక విజన్ ఇస్తున్నాను మీకు అంతే. మీకు ట్రై చేసి ఇది ఇంప్లిమెంట్, అంటే ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యిద్ది అనుకుంటే ఇట్ మైట్ హెల్ప్ అంతే. ఆ ఎగ్జామ్ హాల్లో ఇది మీకు బాగా హెల్ప్ అవ్వచ్చు అని నా ఉద్దేశం అంతే. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఈ స్వాట్ అనాలిసిస్ మీరు ఇప్పుడే చేసుకోండి. ఈ స్వాట్ అనాలిసిస్ ఎలా అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్. సో వాట్స్ యువర్ స్ట్రెంగ్త్? మీరు యు ఆర్ గుడ్ ఎట్ పాలిటీ అనుకుందాం, అండ్ హిస్టరీ అండ్ జియో, ఇవి మీ స్ట్రెంగ్త్ పాయింట్స్. అండ్ వాట్స్ యువర్ వీక్నెస్? ఎకానమీ, సైన్స్ అండ్ టెక్. సో ఇవి మీ వీక్నెస్. సో ఇలా మీ పర్సనాలిటీ పరంగా, అంటే మీ సబ్జెక్ట్స్ ఎంత పరంగా మీరు స్ట్రెంగ్త్గా ఉన్నారో, మీరు ఎంత పరంగా వీక్గా ఉన్నారో సరే, ఒక స్వాట్ అనాలిసిస్ అనేది చేసుకోండి మీరు. ఈ స్వాట్ అనాలిసిస్ చాలా హెల్ప్ చేస్తుంది మీకు. ఈ స్వాట్ అనాలిసిస్ చేశాక మీకు క్లారిటీ వస్తుంది. సో వాట్స్ యువర్ స్ట్రెంగ్త్, వాట్స్ యువర్ వీక్నెస్ వచ్చింది కదా. ఇది రాగానే మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదో సమ్ PYQ, ఏదో సమ్ పేపర్ తీసుకొని మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చెప్తున్నాను నేను. సో మీ స్ట్రెంగ్త్, ఇప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లో ఉన్నట్టు ఇమాజిన్ యువర్ సెల్ఫ్, యువర్ ఎట్ ఎగ్జామ్ హాల్. మీరు వెంటనే పేపర్ తీసుకున్నారు. పేపర్ తీసుకోగానే ఒక 5 minutes పేపర్ని మొత్తం తరువుగా చెక్ చేయండి. అంటే ఫస్ట్ 5 minutes మీరు చేయాల్సింది ఏంటంటే, ఎగ్జామ్ హాల్లో కూర్చొని రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ అసలు ఏం ఆలోచించకండి, అసలు ఎగ్జామ్ ఎలా వచ్చిద్దా, ఇది మన వల్ల ఇద్దా, ఈ సెల్ఫ్ డౌట్స్ అన్నీ చాలా ఉంటాయి. బట్ ట్రై టు రిలాక్స్. శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస అంటే అమ్మాయి కాదు మామ, జస్ట్ యువర్ బ్రీత్, ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి బాగా బ్రీత్ తీసుకొని బాగా బ్రీత్ తెలిసే యూ మైండ్ గెట్ రిలాక్స్, కొంచెం ఆలోచన నుంచి దూరంగా ఉంటుంది. అలా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు 1/2 hour పైనే టైం ఉండేది. ఈ టైంలో మన మైండ్ చాలా ఫ్లక్చుయేషన్స్కి గురవుతూ ఉండిద్ది. ఇలా పైకి లెగుస్తూ కిందకు పడుతూ యాంగ్జైటీ, స్ట్రెస్ అన్నీ ఆ టైంలో వచ్చేస్తాయి. సో ట్రై టు అవాయిడ్ దట్. కొంచెం బ్రీత్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ 5 minutes పేపర్ ఇచ్చారు. పేపర్ ఇవ్వగానే ఫస్ట్ 5 minutes మీరు చేయాల్సింది ఏంటంటే, జస్ట్ చూడండి ఈ పేపర్ని అంతా. ఇట్స్ ఫీల్ లైక్ లైట్ వన్లా ఫీల్ అవ్వండి. ఫీల్ అయిన తర్వాత ఫస్ట్ ఈ 5 minutes
ఒక ఆ 5 minutes ఏంటంటే జస్ట్ ఒక పేజ్ని ఇలా తిప్పుతూ ఉండండి. అసలు ఫస్ట్ ఏముంది, సెకండ్ ఏ సబ్జెక్ట్ ఇచ్చాడు, థర్డ్ ఏ సబ్జెక్ట్ ఇచ్చాడు, ఫోర్త్ ఏ సబ్జెక్ట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా పేపర్ని తిప్పుతూ ఉండండి ఫస్ట్ 5 minutes. ఆ తర్వాత మీరు 1 hour ఫస్ట్ 1 hour ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడే మీరు అంటే చాలామంది ఏం చేస్తారంటే, అంటే నా అప్రోచ్ చెప్తున్నాను, చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ చదువుతారు, ఆన్సర్ చూస్తారు, ఆన్సర్ చూడగానే బబ్లింగ్ చేసేస్తారు. అది ఎంతవరకు అప్రోచింగ్ అనేది అంటే పర్ఫెక్ట్గా వెళ్ళిద్దని నాకు తెలీదు. నేనేం చేస్తానంటే బేసికల్గా ఫస్ట్ పేపర్లో వచ్చినవన్నీ నేను చూసుకున్న తర్వాత లాస్ట్ 35 minutes అనేది 30 minutes అనేది నేను బబ్లింగ్కి పెట్టుకుంటా. అప్పుడు ఏంటంటే అంటే ఇది మీ ఇష్టం, మీకు అసలు ఆన్సర్ తెలిసి ఆన్సర్ ఆపేసేసి అక్కడ బబ్లింగ్ చేస్తే అంటే మీకు ఏంటంటే మీకు పేపర్కి గ్యాప్ వస్తుంది. అలా కాకుండా పేపర్ చూసుకొని మీకు వచ్చిన సబ్జెక్ట్స్ అన్నిటినీ మీ ఆన్సర్ని టిక్ చేసుకోండి. అది ఏనా, బీనా, సీనా, డీనా అని చెప్పి ఒక చిన్న డాట్, ఒక చిన్న టిక్కో పెట్టుకొని లాస్ట్లో బబ్లింగ్ చేసుకుంటే మీకు టైంతో పాటు మీకు స్పేస్ తగ్గిద్ది. అంటే స్పేస్ ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు మీరు పేపర్ తీశారు, ఆన్సర్ తెలిసినాక మీకు పేపర్కి గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ మీరు వెళ్ళి బబ్లింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి బబ్లింగ్ చేసుకొని మళ్ళీ పేపర్ సైడ్ రావాలి. సో అప్పుడు ఏంటంటే మీకు కొంచెం ఇది ఉండిద్ది కదా, అంటే ఆ డిస్టర్బెన్స్ ఉండేది. దానికి నేను చెప్తున్నాను, ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అనమాట. మీ ఇష్టం, మీరు ఎలా అప్రోచ్ అయితే అలా చేయండి అంతే. అండ్ ఈ ఫస్ట్ 1 hour ఏంటంటే, ఫస్ట్ పేపర్ తీసుకోగానే వాట్స్ యువర్ స్ట్రెంగ్త్, ఫస్ట్ ఓపెన్ చేయగానే మీ స్ట్రెంగ్త్ సబ్జెక్ట్ ఉంది, పాలిటీ మీ స్ట్రెంగ్త్ అనుకోండి. పాలిటీ ఓపెన్ చేసి, సో పాలిటీ మీ స్ట్రెంగ్త్ అన్నిటిని ఒక మార్క్ చేసుకోండి, ఇట్స్ మై స్ట్రెంగ్త్. సో వీక్ వచ్చింది అంటే ఫస్ట్ 1 to 10 questions ఉన్నాయండి. ఎలా ఇస్తాడంటే ఫస్ట్ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ ఇలా ఇచ్చాడు. ఒక 10 questions ఇలా ఇచ్చాడు. ఇవ్వగానే మీరు ఏం చేసుకోవాలంటే, మీరు పాలిటీలో స్ట్రెంగ్త్, సో మీరు రౌండప్ చేసుకోండి. ఈ ఎకానమీలో వీక్, సో ఇది తర్వాత పెడతాను. సో ఫస్ట్ మీ స్ట్రెంగ్త్ అన్నిటినీ గుర్తించి, అది అంటే మీ స్ట్రెంగ్త్ అంతా గుర్తించండి. ఆ స్ట్రెంగ్త్స్ అన్నిటినీ రౌండప్ చేసుకొని వాటిని సాల్వ్ చేయడానికి చూడండి ఫస్ట్ అంతా. ఇఫ్ మీకు ఆ క్వశ్చన్ తెలియదు అనుకోండి, జస్ట్ లీవ్ ఇట్ అంతే, దాన్ని వదిలేసేసి పక్కకి వెళ్ళిపోండి. ఎందుకంటే దాని మీద కూర్చొని ఆలోచిస్తే మీకు టైం వేస్ట్ తప్ప ఏం ఉండదు. ఈ 1 hourలో మీరు చేయాల్సింది ఏంటంటే, వర్క్ ఆన్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ మీద బాగా వర్క్ చేయండి. ఆ తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈజీ, మోడరేట్ అంటే వీటిని రెండింటిని కలిపి యూజ్ చేయాలి మీరు. ఈజీ, మోడరేట్, టఫ్, దీంతోపాటు మీకు కావాల్సింది స్వాట్ అనాలిసిస్ అంతే. ఈ స్వాట్ అనాలిసిస్, ఈ ఈజీ, మోడరేట్ అంటే ఈజీలో ఏంటంటే మీ వీక్నెస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకానమీలో బాగా వీక్, బట్ స్టిల్ కొన్ని బేసిక్స్లో ఈజీ క్వశ్చన్స్ వచ్చినాయి, సో మీరు అది ఈజీ, మోడరేట్ కింద పెట్టేసుకోవచ్చు. అలా ఈ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ మీద వర్క్ చేయగలిగితే ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యిద్ది. అంటే ట్రై టు డూ దట్. ఇఫ్ మీకు ఇది వర్కౌట్ ఎగ్జామ్లో డైరెక్ట్గా చేయలేం కాబట్టి, డైరెక్ట్గా వెళ్ళి మనం అక్కడ ప్రాక్టీస్ చేయలేం కదా, ట్రై టు డూ స్వాట్ అనాలిసిస్. అర్థమైందా? అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా నేనేం చేస్తానంటే ఒక ఇంపార్టెంట్ లిస్ట్ ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కింద 2 టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి మనకి. ఆ 2 టెలిగ్రామ్ ఛానల్స్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఏమేమి సబ్జెక్ట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 4 daysలో ఇంకా మనకి ఎన్ని డేస్ ఉన్నాయి, ఈరోజు 21, 22, 23, 24 4 days ఉంది. ఈ టైంలో క్విక్ రివిజన్ అంటే ఏదన్నా థింగ్స్ మిస్ అయ్యారా అని చెప్పి నేను ఒక చిన్న అంటే ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు కంప్లీట్ ఫైల్ కావాలంటే నేను అక్కడ అప్లోడ్ చేస్తాను ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీఆర్ గో విత్ ద పాలిటీలో మీరు అంటే ఇదేంటంటే ఒక రివిజన్, అంటే మీరు ఏమేమి కవర్ చేశారో లేదో ఒకసారి చూసుకోండి. ఇంకా ఎగ్జామినర్ హాల్ మైండ్ సెట్ అదే అండి. అంటే ఇంకా అక్కడితో ఈ ఎగ్జామినర్ హాల్ మైండ్ సెట్ ఇంకంతే. ఈ స్ట్రెంగ్త్, వీక్నెసెస్ బేస్ మీద మీరు వాటిని ఎలా సాల్వ్ చేస్తారనేది ఇంపార్టెంట్ అంతే. ఈ స్వాట్ అనాలిసిస్ చేసుకోండి. స్ట్రెంగ్త్, వీక్నెస్ అనేవి ఇప్పుడు మీకు బాగా టఫ్ అనిపించినాయి అనుకోండి, ఆ క్వశ్చన్ వదిలేయండి. అంటే మీకు టైం టేకెన్ ఏ క్వశ్చన్కి ఎక్కువ టైం తీసుకుంటే మీకు 2 hours ఏం చేయలేరు. ఎందుకంటే అంటే మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా వర్క్ చేయాలి. ఎవ్రీథింగ్ లైక్ సేమ్ విత్ సీసాట్ కూడా. అండ్ సీసాట్కి కూడా మీరు స్వాట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీది కొంతమంది మ్యాథ్స్ రాదు, అథమెటిక్ రీజనింగ్ చేయలే అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే రీజనింగ్ ఒక్కటి చేసుకొని వెళ్తారు, రీజనింగ్ అండ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ చేస్తారు. కొంతమంది ఏంటంటే చాలా గుడ్డిగా కాంప్రహెన్షన్స్ చేసుకొని వెళ్తారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అప్రోచో నాకు తెలియదు. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఖచ్చితంగా 27, 28 ఈజీగా వస్తాయి. బేసిక్గా ఎవ్రీ టైమ్ 27, 26 వాజ్ ద బేసిక్ థింగ్స్ అనమాట. సో 27 ఈజీగా వచ్చేస్తాయి కాంప్రహెన్షన్స్ నుంచి. కానీ ఇది ఎంతవరకు యాక్యురేట్ ఆన్సర్స్ వస్తాయి అనేది మనం చెప్పలేం. దట్స్ వెరీ డిపెండ్స్ అంతే.
అది మనం ఏం చేయలేం. మీరుగా అంటే ఆ యాక్యురసీ ఏంటంటే చాలా టర్మినాలజీస్ ఉంటాయి, చాలా అనాలిసిస్లు ఉంటాయి, సినానియమ్స్, యాంటోనియమ్స్, వీటి దగ్గర మనం చేయొచ్చు. కానీ ఒక్కటే ఓన్లీ కాంప్రహెన్షన్స్ నమ్ముకొని మాత్రం వెళ్ళొద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే సీసెట్లో కూడా ఇప్పుడు రీజనింగ్లో కొన్ని కోడింగ్ లాంటివి, లేదంటే డైరెక్షన్స్ లాంటివి, ఈ చిన్నవి ఉంటాయి కదా, వాటిని మీ స్ట్రెంత్గా పెట్టుకోండి. వాటి మీద కొంచెం వర్క్ చేస్తారనుకోండి, మీకు బేసిక్ థింగ్స్ వచ్చేస్తాయి. ఒకవేళ ఇప్పుడు రీజనింగ్ ఉంది, కొన్ని టఫ్ ఉంటాయి, నెంబర్ సిస్టమ్ నుంచి చాలా టఫ్ చేస్తాడు, సో ఇట్స్ యువర్ వీక్నెస్ అనుకొని చెప్పి దాన్ని ఇగ్నోర్ చేసేయండి. అలా అంటే ఇగ్నోర్ చేయమంటే నెంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, దాని నుంచి అది వెయిటేజ్ ఎక్కువ. కానీ ఇప్పటికిప్పుడు మనం చేయలేం కాబట్టి మనకు కొంచెం టైం కావాలి. సో ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి అయితే ఈ అప్రోచ్ ఇంకా బాగా యూస్ అయింది. నెంబర్ సిస్టమ్ వాజ్ సో ఇంపార్టెంట్, దాన్ని అసలు ఇగ్నోర్ చేయొద్దు. ఇఫ్ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే చాలా ఇంపార్టెంట్ అది, అర్థమైందా? సో ఇదే ఇంకా ఎగ్జామినర్ హాల్ మైండ్ సెట్. నేను చెప్పాలనుకున్న స్వాట్ అనాలిసిస్లో ఒక పాయింట్ అంతే. అండ్ మీరు ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం ఏమేమి కవర్ చేయొచ్చు, ఇంకా మనం కవర్ చేయాల్సిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, ఇదేంటంటే రివిజన్ అనుకోండి. ఇది ఇంకా ఈ స్వాట్ అనాలిసిస్ అయిపోయింది, ఎగ్జామినర్ హాల్ సెట్ మైండ్ సెట్ అయిపోయింది. మీకు ఇక్కడ నేను అన్నీ కవర్ చేశాను చూడండి. లైక్ ఎగ్జామ్ హాల్ మైండ్ సెట్, అటెంప్టింగ్ క్వశ్చన్స్ అండ్ బేస్డ్ ఆన్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ మాత్రమే, అండ్ క్లూలెస్ క్వశ్చన్స్, ఇది మనం మాట్లాడుకుందాం. ఆ రిలాక్స్ అండ్ కామ్ అంటే మీరేం లేదు, ఫస్ట్ చెప్పాను కదా, ఆ రిలాక్స్ అండ్ కాము ఎట్లా చేయాలో అంతే, ఇంకా దాని మించి ఇంకేం లేదు. ఇప్పుడు ఏంటంటే మనం రివైజ్ చేసాలి టాపిక్స్ ఏంటి, ఇంకా కవర్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా, జస్ట్ ఇది చెక్అవుట్ లిస్ట్ లాగా అనుకోండి, ఓకేనా? ఫస్ట్ పాలిటీలో లెజిస్లేచరు, దానిలో పార్లమెంటు అండ్ స్టేట్, వీటి మీద వర్క్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్లో ఏమున్నాయి, స్టేట్, యూనియన్. వీటిల్లో స్టేట్లో ఏముంటాయి, గవర్నర్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే గవర్నర్ రీసెంట్గా చాలా టైమ్స్ న్యూస్లో ఉంది. అండ్ గవర్నర్ మీద చాలా ఇది కూడా వచ్చాయి. అండ్ కర్ణాటక స్టేట్ అవ్వచ్చు, తమిళనాడు స్టేట్ అవ్వచ్చు, గవర్నర్ ఎప్పుడు రెగ్యులర్గా న్యూస్లో ఉన్నాడు కాబట్టి గవర్నర్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోండి. ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ రిపీట్ ఎప్పుడు వస్తాయి, సో ఇప్పుడు కూడా రావచ్చు. ట్రై టు రివైజ్ దట్. అండ్ యూనియన్లో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, ఇంకా వైస్ ప్రెసిడెంట్, ఎక్సెట్రా, ఇంకా యూనియన్ క్యాబినెట్స్ గురించి మీకు ఇంకా డిపెండ్స్ అనమాట, వాటిని చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ అండ్ రిలేషన్స్, అంటే యూనియన్ రెండు మిక్స్ ఉండడం, వీటి గురించి ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మెయిన్లీ వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, సో వీటిని కూడా ఒకసారి తరువుగా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగబద్ధంగా ఏమేమి ఉంటాయి, పార్ట్స్, షెడ్యూల్స్, ఏదన్నా ఆర్టికల్స్ ఉంటే ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ ఏమన్నా ఉంటే అమెండ్మెంట్స్. అండ్ ప్రియాంబుల్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి, అదైతే పక్కా చూసుకోండి. ఎందుకంటే ప్రియాంబుల్లో యాడ్ చేసింది ఏంటి, తీసేసింది ఏంటి, లైక్ ఏదైనా యాడ్ చేశారా, చేసిన యాడ్ కానీ వాటి మీనింగ్స్ కానీ, అంటే ప్రియాంబుల్లో ఉండే టర్మినాలజీస్ కానీ, వాటి గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి బేసిక్గా పాలిటీలో మ్యాక్సిమం కవర్ చేయాల్సిన క్వశ్చన్స్ అనమాట, అంటే థింగ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎన్వైర్మెంట్లో ఏంటంటే ఫస్ట్ ఎకాలజీలో బయోడైవర్సిటీ, ఇంకా ఈ యాక్ట్స్, పాలసీస్, క్లైమేటిక్ చేంజెస్, ఈ కన్వెన్షన్స్ జరుగుతాయి, లేకపోతే పొల్యూటెంట్స్, రెన్యూబుల్ ఎనర్జీ గురించి, ఇంకా ఏదన్నా గవర్నమెంట్ కొత్తగా ఇనిషియేటివ్స్ తీసుకుందా, లైక్ ఏదైనా ఆర్గనైజేషన్స్ పుట్టాయా, లేకపోతే ఏదైనా యాక్ట్స్ చేసాయా వాటి కోసం, ఏదైనా ప్రొటెక్షన్ యాక్ట్స్, లేదంటే పాలసీస్, ఇంకేముంటాయి లైక్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ గురించి, పార్క్స్ గురించి, ఏ స్టేట్లో ఏ పార్క్ ఉంది, నేషనల్ పార్క్స్ గురించి, ఆ నేషనల్ పార్క్స్లో ఆ ప్రెసెన్స్ ఆఫ్ అంటే ఏది ఇంపార్టెంట్ యానిమల్, వైట్ రైనోసర్ గురించి ఉంది, మీరు ఆ వైట్ రైనోసర్ ఏ పార్క్లో మెయిన్గా ఉండిద్ది. సో ఇలాగా ఇంపార్టెంట్ స్పీసెస్ గురించి అవి ప్రెసెన్స్ గురించి ఒకసారి బేసిక్గా చూసుకోండి. ఇదేంటంటే వీటి నుంచే వస్తాయి అనేది నా పాయింట్ కాదు, జస్ట్ ఇట్స్ ఫర్ ఎ క్విక్ రివిజన్ అంతే. అంటే మీరు దీనిలో తరువుగా ఉన్నారో లేదో చూసుకోవడానికి మాత్రమే ఇవి కవర్ చేశారు. అంటే ఇవేంటంటే బేసిక్, ఇంకా ఇవి కొంచెం ఇంపార్టెంట్ అన్నట్లు, సో అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎకానమీ. సో ఎకానమీలో మీరు ఏంటంటే ఫస్ట్ బ్యాంకింగ్,
నేషనల్ ఇన్కమ్, గ్రోత్, డెవలప్మెంట్, ఇంకా ఫినాన్షియల్ మార్కెట్, పాలసీస్ అండ్ ఎక్స్టర్నల్ సెక్టర్స్, ఫిక్స్డ్ అదేంటి ఫిజికల్ పాలసీస్, మానిటరీ పాలసీస్ అండ్ సెక్టర్స్ ఉంటాయి కదా ఎకానమీలో సెక్టర్స్, ఆ సెక్టర్ సంబంధించి అండ్ ఇన్ఫ్రా ఉంటుంది కదా, ఈ రెండు రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఇన్ఫ్రా. అండ్ ఇంకా ఎకానమీలో మెయిన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ పక్కా చూసుకోండి. ఎకానమీ అండ్ ఇదేంటంటే PMFIASది మ్యాంగనైస్ అని ఒకటి వచ్చింది, మనం టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను, అది పక్కా చూసుకొని వెళ్ళండి ఖచ్చితంగా. అంటే కరెంట్ అఫైర్స్ మొత్తం అంటే చాలా బాగా కవర్ చేశాడు, చాలా యూస్ఫుల్ ఉండింది కూడా. ట్రై టు అంటే మీకు ఏదన్నా కావాలనుకుంటే ఒకసారి దానిలో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్. సో సైన్స్ అండ్ టెక్ మొత్తం కరెంట్ అఫైర్స్ మాత్రమే చూసుకోండి. ఇప్పుడు వచ్చిన బేసిక్ స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ ఉంటాయి కదా. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ మొత్తం మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డిఫెన్స్ మీద. డిఫెన్స్ అంటే మనలో ఎలా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, S-400 అండ్ మనం వాడిన యాంటీ డిఫెన్సివ్ సిస్టము ఇదే కాబట్టి. అండ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, బ్రహ్మోస్ మిసైల్స్ గురించి. అండ్ స్పేస్ టెక్నాలజీలో మనం ఎలా మొన్న రీసెంట్గా 3-4 days బ్యాక్ ఒకటి లాంచ్ చేస్తే అది ఫెయిల్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేసింది కదా. సో అలాంటి ఎక్కడ ఫెయిల్ అయ్యాము ఇవన్నీ బేసిక్గా చూసుకోండి. ఇవి బేసిక్గా చూసుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్, ఇంకా సరిపోతుంది. అంటే మీరు ఇప్పుడు బేసిక్గా ఇవన్నీ కవర్ చేశారో లేదో ఒక ఎగ్జామ్ కోసమే ఇదన్నమాట ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్లో ఏంటంటే ఆర్కిటెక్ట్, సైట్స్, ఇంపార్టెంట్ సైట్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ సైట్స్ ఏవైతే యునెస్కో వాడు గుర్తించి ఈ సైట్ బాగుండిద్ది అని చెప్పి వాడి లిస్ట్లో యాడ్ చేశాడో, ఏదైతే కొత్తగా గుర్తింపు పొందుతాయో, సో అవన్నీ. అండ్ నెక్స్ట్ లిటరేచరు. ఈ ఆర్ట్ అండ్ కల్చరు అండ్ ఈ హిస్టరీ మొత్తం రిలేటివ్గానే ఉంటాయి. అండ్ వర్క్స్ అంటే ఆర్ట్ వర్క్స్ అంటే లిటరేచరు, ప్లేస్, ఇంకా సెయింట్స్ ఉంటారు కదా, సెయింట్స్ గురించి, ఫిలాసఫర్స్ ఎవరైనా ఉంటే ఫిలాసఫర్స్, ఇంకా ఈ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి రిలేటెడ్గానే మనం హిస్టరీ గురించి కూడా మాట్లాడుకున్నాం ఒకేసారి. ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. వీటిలో బేసిక్గా కవర్ చేయాల్సింది ఏంటంటే ఏన్షియంట్ వచ్చేసరికి ఇండస్ వ్యాలీ సైట్స్, జైనిజము, బుద్ధిజము, టర్మ్స్ ఉంటాయి కదా, టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ కాయిన్ నేమ్స్, ఇంపార్టెంట్ సైట్స్. కాయిన్ నేమ్స్ ఇక్కడ ఉండవులేండి, ఇంపార్టెంట్ సైట్స్ ఏమైనా ఉంటే ఆ సైట్స్లో ఏమేమి దొరికాయి. అండ్ ఏమన్నా కింగ్స్ ఉన్నారా, వాళ్ళు రాసిన బుక్స్ ఏమైనా ఉన్నాయా. సో ఈ ఏన్షియంట్లో ఇవి మ్యాక్సిమం కవర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మెడివల్ చాలా ఇంపార్టెంట్. లైక్ ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉండిద్ది, కానీ చాలామంది మెడివల్ ఇగ్నోర్ చేస్తారు, ఎందుకంటే చాలా ఉండిద్ది. మీరు ఎంత కవర్ చేసినా అది ఆడ ఎక్కడి నుంచి ఇస్తారో మనం చెప్పలేం. సో దట్స్ ద డిసడ్వాంటేజ్ ఇన్ మెడివల్ అనమాట. దీనిలో ఏంటంటే అడ్మినిస్ట్రేషన్స్ ఎలా ఉండేవి, కాయిన్స్, ట్రావెలర్స్, సెయింట్స్ ఎవరైనా ఉన్నారా, లిటరేచర్ ఎలా ఉండేది, సైట్స్ ఏమన్నా ఉన్నాయా, అండ్ వాళ్ళు పెట్టిన పాలసీస్, ఫస్ట్ టైం ఎవరు ఏ ముఘల్ కింగ్ ఇంట్రడ్యూస్ శాలరీస్. సో వీటి మీద ఈ కాయిన్స్ అండ్ క్యాపిటల్స్ మారుస్తూ ఉండడం, ఏ క్యాపిటల్ ఎక్కడ. సో ఇవన్నీ ఇంకా ఇంపార్టెంట్ ఇన్ మెడివల్. ఇంకా మోడర్న్కి వచ్చేసరికి చాలా ఉంటాయి మనకి. యాక్ట్స్ నుంచి బ్రిటిష్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, సో బ్రిటిష్ వాళ్ళ పాలసీస్, యాక్ట్స్ మనకి ఇవి ఉంటాయి కదా. ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ వచ్చిన తర్వాత మనకి పిట్స్ యాక్ట్ అని చెప్పి వాళ్ళు యూరోపియన్స్ నుంచి మన బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎవ్రీథింగ్ ఉంటాయి కదా. సో అవన్నీ కవర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి రివాల్ట్స్. మనం ఎగనిస్ట్గా ఎన్ని రివాల్ట్స్ చేసాము, వాటి ఇయర్స్ ఏంటి, అప్పుడున్న గవర్నర్ జనరల్ ఎవరు, లేకపోతే ఆ గవర్నర్ జనరల్ యొక్క క్రొనాలజీ, ఎవరెవరు ఎప్పుడెప్పుడుగా ఉన్నారు. ఈ క్రొనాలజీస్ చాలా ఇంపార్టెంట్. ఇది మెడివల్లో ఇవ్వచ్చు, లేదంటే మోడర్న్లో కూడా ఇవ్వచ్చు. ఈ క్రొనాలజీ బేసిక్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మొత్తం చదవడం అంటే వీ కాంట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హ్యూమన్స్, రైట్? అండ్ నేను చెప్పే ఈ మెడివల్కి ఇప్పుడు ఇది ఎవరికైనా సరే, ఈ ఏన్షియంట్కి, మెడివల్కి, మోడర్న్కి ట్రై టు రీడ్ మన లూసెంట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే దీనిలోనే బేసిక్స్ ఉంటాయి. ఈ బేసిక్స్ అన్నీ, ఈ పైన చెప్పిన బేసిక్స్ అన్నీ లూసెంట్లో మీకు కవర్ అయిపోతాయి. సో ట్రై టు రీడ్ లూసెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి.
కావాలంటే మీరు పీవైక్యూస్ చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి జియోగ్రఫీ. సో ఈ జియోగ్రఫీలో మీరు కవర్ చేయాల్సింది ఏంటంటే అగ్రికల్చరు, ప్లేసెస్ ఇన్ యూస్, ఇది చాలా ఇంపార్టెంట్. వీటి గురించి పక్కాగా ఒక ఇదైతే ఉండిద్ది. మ్యాపింగ్లో కూడా ప్లేసెస్ ఇన్ యూస్ రిలేటెడ్గా చూసుకోండి. ప్లేసెస్ ఇన్ యూస్ ఏదైతే ఉండిద్దో ఆ మ్యాపింగ్ దాని మీద డిపెండ్ అయి ఉండిద్ది. ప్లేసెస్ ఇన్ యూస్ మ్యాపింగ్ సేమ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ గురించి ఉందనుకో, పాకిస్తాన్ సరౌండింగ్స్లో ఏమున్నాయి, సో ప్లేసెస్ ఇన్ యూస్ కింద వస్తుంది అండ్ మ్యాపింగ్ కింద కూడా వస్తుంది. అలాగా మ్యాపింగ్ అండ్ ప్లేసెస్ ఇన్ యూస్ పక్కా చూసుకోండి. అగ్రికల్చర్లో ఏమేమి న్యూ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్స్, క్లైమటాలజీ మనం ఎంత చూసుకున్నా వాడు ఎక్కడి నుంచి ఇస్తాడో మనం చెప్పలేము, బట్ ట్రై టు కవర్ ఇట్ అంతే. ఇదేంటంటే దీనికి మొత్తం ఎన్సీఆర్టీస్ నుంచే, ఇంకా దేనికి బయటికి పోవద్దు. ఎన్సీఆర్టీస్ ఎనఫ్. సో ఇప్పటి వరకు ఏంటంటే మనం ఈ వే ఆఫ్ అప్రోచ్ చూసాము, ఇంపార్టెంట్ టాపిక్స్ టు కవర్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఇంకా సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అవి మొత్తం ట్రై చేసాం కదా. ఈ కరెక్షన్స్ అన్నీ పట్టించుకోకండి. జస్ట్ ఈ వీడియో ఏంటంటే మీకు సరిపోయిద్ది అనే విధంగానే చెప్తాను. మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ప్రశాంతంగా ఉండడానికే ట్రై చేయండి అంతే, ఇంకా దాని మించి ఇంకేం లేదు. అండ్ ఇప్పుడు చెప్పాను కదా ఒక అప్రోచ్, క్లూలెస్ క్వశ్చన్స్ని ఎలాగా ట్యాకిల్ చేయొచ్చు అని చెప్పి, అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మ్యాక్సిమం ఏం చేస్తారంటే 30 క్వశ్చన్స్ అనేవి ఈజీగానే సాల్వ్ చేస్తారు. బేసిక్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎవడైనా చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ మిగతావి ఎలా అప్రోచ్ అవ్వాలంటే మోడరెంట్ కానీ, లేదంటే ఈ 30లో నుంచి కూడా కొన్ని తిరకాస్ పెట్టే ఉంటాయి. వాటిని మీరు ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటే బై ఎలిమినేషన్ టెక్నిక్స్, బై ఇంటెలిజెన్స్. సో ఇది మీకు చాలా కావాలి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎగ్జామ్లో. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటెలిజెన్స్ అనేది చాలా, అండ్ నాలెడ్జ్. సో ఇవి మీకు ఖచ్చితంగా కావాల్సిన థింగ్స్. ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్, ఈ ఇంటెలిజెన్స్, ఈ నాలెడ్జ్. సో ఇవన్నీ మీరు పెట్టుకుంటే మీకు బేసిక్గా అప్రోచ్ అనేది ఈజీగా తెలిసిపోయింది. ఓకేనా? ఈ మోడరేట్ని ఇలాగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే టఫ్గా ఉన్నాయి, లైక్ 30 ఇవి. ఈ మిగతా 30ని మీరు అప్పటికే ఒక 60 అటెంప్ట్ చేసి ఉంటారు. అంటే 62s 120 మార్క్స్ ఆల్మోస్ట్. మీరు అంటే దానిలో నెగిటివ్స్ కూడా పోతాయి, బట్ స్టిల్ మీరు 120 మార్క్స్కి చేశారు. కొంతమంది ఏంటంటే చాలా మూర్ఖంగా ఈ 30 and 100 out of 100 పెట్టేసి వస్తాను, యాక్యురసీ వచ్చిన అంటే అలా బై లగ్గా రావడం తప్ప. ఇది మ్యాక్సిమం ఆ లక్ అనేది, ఆ లగ్గా ఏంటంటే అన్నీ పెట్టేసి వచ్చావు, ఏదో ఇంకా కట్ ఆఫ్ దగ్గరికి వచ్చి వస్తుంది అంటే ఓకే ఫైన్. లేదంటే మీరు ఈ 30 పెట్టినాక మిగతా 40 ఉంటాయి, మీకు అది పెట్టాలి అంటే ఇంకా టఫ్. మనం ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్ యూజ్ చేద్దాం, ఈ ఇంటెలిజెన్స్ యూజ్ చేద్దాం, నాలెడ్జ్ బేస్ యూజ్ చేద్దాం అనుకున్న టైంలో మిగతా 30 కూడా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. అర్థమైందా? సో అప్పుడు మీకు బేసిక్గా మిగతా అన్నీ వచ్చేస్తాయి. పాయింట్ ఏంటంటే ఈ టైంలో మనకి యాంగ్జైటీ అనే ఒక ఫ్రెండ్ వచ్చేసింది. దాన్ని మీరు కొంచెం స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేయండి అంతే. అండ్ ఖచ్చితంగా చెప్తున్నాను, ట్రై టు మెయింటైన్ ఏ వాచ్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎనలాగ్ వాచ్ అనేది తీసుకెళ్ళండి. డిజిటల్ స్మార్ట్ వాచెస్ అలౌ చేయరు. స్మార్ట్ వాచెస్ ఆర్ నాట్ అలౌడ్. ఎనలాగ్ వాచ్ తీసుకెళ్ళండి. ఎగ్జామ్ అంటే పెట్టుకోండి, ఫస్ట్ 5 minutesలో ఏం చేయాలి, ఫస్ట్ 1 hourలో ఏం చేయాలి, నెక్స్ట్ లాస్ట్ 30 minutesలో ఏం చేయాలి. ఈ లాస్ట్ 30 minutes మాత్రం ట్రై టు బబులింగ్ ఇచ్చేయండి. ఇదంతా బబులింగ్ ఇచ్చేస్తే మీకు ఏంటంటే ఈ బై స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్ వీక్నెస్, బై 30 రేషియో. సో వీటి ప్రకారం చేసినాక మీకు లాస్ట్లో టైం పెట్టుకొని బబ్లింగ్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ చేశాక లాస్ట్లో బబ్లింగ్కి టైం ఉండదు వాళ్ళకి. అలా మాత్రం అస్సలు చేయొద్దు. ఎట్ ఎనీ కాస్ట్ మీరు 50 సాల్వ్ చేయండి, 60 సాల్వ్ చేయండి, లేకపోతే 70 సాల్వ్ చేయండి. లాస్ట్ 30 minutes ఖచ్చితంగా మీరు ఏ అయితే ఆన్సర్ చేశారో వాటన్నిటికీ బబ్లింగ్ చేయాల్సిందే. ఇఫ్ అది చేయకపోతే యూ లాస్ సంథింగ్, అది అండ్ ఎవ్రీథింగ్. సో అండ్ మీకు ఉండాల్సిన ఒకే ఒకటి ఏంటంటే, మనం ఎక్కడ అంటే ఎగ్జామ్ ఎక్కడ పోతుందో తెలుసా? మనకి తెలిసిన క్వశ్చన్స్ కాదు, తెలియని క్వశ్చన్స్ వల్ల పోదు, తెలిసిన క్వశ్చన్ వల్లే పోయిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి పీవైక్యూ డీలిమిటేషన్ కమిటీ అది 4 times ఇచ్చారని తెలుసు, అండ్ అది ఇయర్స్ కూడా గుర్తుంది నాకు. బట్ స్టిల్ ఇన్ దట్ టైం నేనేం పెట్టానో తెలుసా? 3 times అని పెట్టాను. ఆ ఎగ్జామ్లో మనకేంటంటే ఫస్ట్ కరెక్ట్ అనిపించేదే కరెక్ట్ అయ్యిద్ది,
సెకండ్ ఏదైతే మనం ఆన్సర్ పెడతామో అది రాంగ్ అయింది. ఆల్వేస్ ఇలాగే జరిగింది. ఎక్కడ మనం ఎగ్జామ్ లాస్ అవుతామంటే ఇక్కడే. నీకు తెలిసిన బిట్ పెట్టడం తప్పు పెట్టడం వల్లే నీకు ఎగ్జామ్ దొబ్బిద్ది పచ్చిగా చెప్పాలంటే. తెలియని బిట్ పెడితే బై లగ్గా వచ్చిందో లేదో తెలియదు, ఎందుకంటే అది తెలియదు కదా. తెలియని దానివల్ల లాస్ అయినా పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ తెలిసిన దానివల్ల లాస్ వచ్చి చూసారు, ఇట్ హర్ట్స్ మోర్ దెన్ ఎనీథింగ్. సో అదైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ జిఎస్ ఏంటంటే ఎక్కువ జిఎస్ కాదు, జిఎస్ ఇలా అప్రోచ్ అవ్వండి. అండ్ సిఈసాట్ కాంప్రహెన్షన్స్ పైన ఎక్కువ టైం వేస్ట్ చేయకండి, ఎందుకంటే మనం దాన్ని చదివి దాన్ని అనాలిసిస్ చేయాలి, దాన్ని బుర్రలోకి ఎక్కించుకోవాలి, ఆ తర్వాత మనం దాన్ని రాస్తాము. సో ఇట్ టేక్స్ టైమ్స్. దాని మీద ఇన్వెస్ట్ చేసేసారు అనుకోండి, మీకు 2 అవర్స్లో 1 అవర్ అట్టే పోయిద్ది. మీరు అథమెటిక్ రీజనింగ్కి వచ్చేలోపు ఒక్కొక్క దానికి ఇంత టైం తీసుకొని ఇంకా చేయలేరు. సో ట్రై టు అంటే కాంప్రహెన్షన్స్ మీద ఎక్కువ టైం పెట్టుకోండి. అంటే టైం మేనేజ్మెంట్ వాస్ సో ఇంపార్టెంట్. ప్రాక్టీస్ వల్ల వచ్చేది అంతే. ట్రై టు సాల్వ్ అథమెటిక్ అండ్ రీజనింగ్. ఏవైతే ఈజీగా ఉంటాయో ఫస్ట్ వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంటే మీ ఇష్టం, మీ యాక్యురసీ. అంటే కొంతమంది అథమెటిక్ రీజనింగ్ బాగా చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అథమెటిక్ రీజనింగ్తో స్టార్ట్ చేసి లాస్ట్ కాంప్రహెన్షన్స్కి వెళ్తారు. అలా డిపెండ్స్ అపాన్ యువర్ యాక్యురసీ. యాక్యురేట్గా మీరు పెట్టగలరు, మీరు యూఆర్ సో కాన్ఫిడెంట్ అట్ కాంప్రహెన్షన్, నేను పెట్టేస్తాను 27 అనుకుంటే గో విత్ దట్, కానీ డోంట్ వేస్ట్ మచ్ టైమ్ ఆన్ దట్. అది. అండ్ దీనికి ఈ జిఎస్కి సిసాట్కి మధ్యలో కొన్ని అవర్స్ ఖాళీగా ఉంటాయి, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అది. సో ట్రై టు బ్రింగ్ సమ్ ఫుడ్. మీరే ఫుడ్ తీసుకెళ్ళండి ఇంటి దగ్గర నుంచి. ఆ సెంటర్స్ దగ్గర ఏమి ఉండవు, కొన్ని సెంటర్స్ దగ్గర ఏం దొరకవు. అక్కడ ఏదో చెత్త ఫుడ్ తిని నీ బాడీని డిస్టర్బ్ చేసుకుంటావు. పోయినసారి నేను చేసిన మిస్టేక్స్ అన్నీ ఈసారి మీతో చెప్తున్నాను అంతే. సో నేను చేసిన బ్లెండర్ మిస్టేక్స్, ప్రిపరేషన్ పీక్స్గా చేసి బేసిక్స్ చదువుకోకుండా వెళ్ళి హార్డ్ అంటే 2023కి బాగా టఫ్ ఇచ్చాడు కాబట్టి ఆ టఫ్నెస్ అంతా ప్రిపేర్ అయ్యి బేసిక్స్ చదవకుండా వెళ్ళి ఫుడ్ తీసుకోకుండా వెళ్ళి అండ్ థింగ్స్ అన్నీ ఏంటంటే ఉల్టా అయిపోయినాయి నాకు పోయినసారి అటెంప్ట్కి. సో దట్స్ వై నేను మీతో చెప్తున్నానంటే నాకు అన్ని దెబ్బలు పడినాయి కాబట్టి చెప్తున్నాను. దట్స్ ఇట్. సో వినేది ఇట్స్ డిపెండ్స్ కంప్లీట్లీ మీ ఇష్టం. అండ్ దీనికి రిగార్డింగ్ ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే, లేదంటే మీకేదన్నా బెటర్గా అనిపించినా సరే కింద కామెంట్ చేయండి. అండ్ కింద ఇది ఒకవేళ మీరు మన యూపీఎస్సీ మీమ్స్ అడ్డా సబ్స్క్రైబర్ కాకపోతే ట్రై టు సబ్స్క్రైబ్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డూ ఫాలో యూపీఎస్సీ మీమ్స్ అడ్డా ఆన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్.